ఓకేనా? ఒక్కడే కనబడతాడు పాతోడే. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి డైరెక్షన్ మేరకు దేశవ్యాప్తంగా గిరిజనులలో నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ట్రైనింగ్ క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు దేశవ్యాప్తంగా 25,000 మంది ట్రైబల్స్ను లీడర్లుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపులను నాగార్జున సాగర్లో 7 రోజుల పాటు నిర్వహించాం. జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. అదేవిధంగా జిల్లాల స్థాయి ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 జిల్లాలు పూర్తయినాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ట్రైనింగ్ క్యాంపు రేపు 24, 25, 26 తేదీలలో ఇక్కడ మన రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి స్మారకార్థం నిర్మించినటువంటి హాస్టల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కులు, కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు తీసుకొచ్చినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా భారత స్వతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లతోని, ఇంటలెక్చువల్స్తోని, యాక్టివిస్టులతోని ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది. 3 రోజుల పాటు ఇక్కడ కొనసాగుతుంది. 3 రోజుల పాటు అందరికీ ఇక్కడే అకామిడేషన్, భోజనాలు ఉంటాయి. వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ మండలానికి 5 చొప్పున ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వస్తున్నారు. మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. 24వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇనాగరల్ సెషన్ ఉంటుంది. లంచ్ తర్వాత ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 26 సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు క్లోజింగ్ సెషన్ ఉంటుంది. ఆ రోజు పార్టిసిపెంట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం, అదేవిధంగా సందేశాలు నాయకులు అవి ఉంటాయి. మిగతా టైం అంతా కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ మీదనే ఫోకస్ చేస్తాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పటికే మండలాల వారీగా లిస్టు కూడా వచ్చేసింది మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా కన్ఫర్మేషన్ కాల్స్ పోతూ ఉన్నాయి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కాంట్రిబ్యూషను, ఇవాళ ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, తద్వారా కోల్పోయినటువంటి నష్టాలు, ఇవాళ తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి కృషి, ఇవన్నీ కూడా కార్యకర్తలకు పూర్తి స్థాయిలో వివరిస్తుంది. మీరు చూద్దరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ప్రజాప్రతినిధులను ఇనాగరల్ సెషన్కు, క్లోజింగ్ సెషన్కు పిలిచాం. వాళ్ళు పిలవడం వరకు మా బాధ్యత. అందరూ వస్తారు. టైంలో ఉన్న డీసీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళందరూ వస్తారు. ఏఐసిసి నుంచి స్పెషల్గా నేషనల్ కోఆర్డినేటర్ రాహుల్ బాల్ గారు వస్తున్నారు. ఆయన కంప్లీట్గా 3 రోజులు ఇక్కడే ఉంటారు. నేషనల్ సోషల్ మీడియా టీం వస్తున్నది. ఏఐసిసి అబ్జర్వర్స్ వస్తారు. దీనికి ప్రత్యేకంగా కేటాయించబడ్డటువంటి అబ్జర్వ్. మా ఇన్ఛార్జి కూడా రావచ్చు, మీనాక్షి నటరాజన్ గారు రావచ్చు. కానీ అది వాళ్ళు మాకు ముందు చెప్పి రారు. ఈ ట్రైనింగ్ క్యాంప్కి ఏంటంటే వాళ్ళ టైంను బట్టి, వాళ్ళ వెసులుబాటును బట్టి డైరెక్ట్ వచ్చేసి పార్టిసిపేట్ చేసి పోతుంది. అది ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు, కోదండరామరావు గారు, ఇన్నయ్య గారు భారతదేశంలో ట్రైబల్ ఉద్యమాల మీద మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ భంగ్యా గారు, వీళ్ళంతా కన్ఫర్మ్ అయ్యి వస్తున్నటువంటి పరిస్థితి. మన రమేష్ గారు ఈ భూతాలు, దయ్యాలు మీద లేవు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం, ఎందుకంటే మా ట్రైబల్స్లో ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ సైన్స్ క్లాస్ మీద ఆయన కూడా వస్తున్నాడు. ఇట్లా చాలామంది ఇంటలెక్చువల్స్ వస్తారు. ఐలయ్య గారు కానీ, భంగ్యా గారు కానీ, కోదండరామ్ సార్ కానీ వీళ్ళంతా వస్తున్నారు. హైదరాబాద్లో రోడ్లు